ప్రభు అన్నాడు, మిమ్మల్ని శిష్యులుగా చేయమన్నది, మీరు శిష్యులుగా వెళ్ళమన్నది. ఈ అలవాటు ప్రతి ఒక్కరికి నేర్పించండి. ఎక్కువ ఉన్నవాడు తిననే ఉండే పర్వాలేదు, వాడు పక్కన పెట్టే. కానీ లేని ప్రజలు ఉన్నారు, వాళ్ళని కూడా నేను ప్రేమిస్తున్నాను, వాళ్ళ గురించి కూడా నేను ప్రాణం పెట్టాను. వాళ్ళు కూడా నా ప్రజలే. వారికి ఎవరు సువార్త చెప్తారు, వాళ్ళకి ఎవరు వాక్యం చెప్తారు, వాళ్ళకి ఎవరు ఆహారం పెడతారు, చెప్పే వారికి సహకారం లేదు. ఎప్పుడు చంపేస్తారో తెలియదు వారిని, ఎప్పుడు ఏ రకమైనటువంటి కేసులో ప్రూఫ్స్తో, ఇంకా చెప్పాలంటే యాంటీ కన్వర్షన్ లాస్ ఉన్నాయి. నిన్న కాక మొన్న కాశ్మీర్లో ఒక పాస్టర్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. ఎందుకు తెలుసా? వ్యభిచారము, దొంగతనం చేసేయడం కాదు, యేసయ్య గురించి చెప్పాడని. ఒక సహోదరి వరల్డ్ కప్లో సెమీఫైనల్ అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి నా యేసయ్య నన్ను నడిపించాడు అని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తే ఆమెను ఒక మతపరమైనటువంటి స్త్రీగా సంవివర్ణింపు చేసి దేశం గెలిచిందన్న ఆనందం మర్చిపోయి ఆ సహోదరిని భయంకరమైన బూతులు తిడుతున్న దేశంలో మనం అందరం కూడా బ్రతుకుతున్నాం.